పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ విడుదల కానున్నారు. రెంటచింతల కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్ననే ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ కావాల్సింది. కానీ బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంలో ఆలస్యం కారణంగా విడుదల కాలేకపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల సందర్భంగా జిల్లా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ విడుదల కానున్నారు. రెంటచింతల కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిన్ననే ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ కావాల్సింది. కానీ బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందజేయడంలో ఆలస్యం కారణంగా విడుదల కాలేకపోయారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల సందర్భంగా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, చెప్పండి, పిన్నెల్లి ఎప్పుడు బయటకు రానున్నారు? ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 60 రోజుల తర్వాత ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న రామకృష్ణారెడ్డి తరపున లాయర్లు బెయిల్ కి సంబంధించిన పత్రాలను అధికారులకి ఇవ్వడంలో కాస్త లేట్ అవడంతో ఇవాళ డిలే అయింది. మరికొద్దిసేపట్లో మాజీ ఎమ్మెల్యే బెయిల్ రాబోతుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాచర్ల జిల్లాకు సంబంధించిన పోలీసులు అందరూ కూడా దాదాపు 4-5 బృందాలు ఇప్పుడు చేరుకున్నారు. ఆ జైలు చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 4 కేసులు ఇప్పటికీ ఆ మాజీ ఎమ్మెల్యేకి బెయిల్ మంజూరైనప్పటికీ కూడా ఆయన్ని ఇంకొక కేసులు అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారానికి ఒక వర్గం మీడియా నిన్నటి నుంచి ప్రచారం చేస్తుంది. సో దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అలా తయారు ఉదయం నుంచి కూడా జిల్లా జైలు వద్దకి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు కూడా ఖచ్చితమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న హైకోర్టుని ఆ జైలు సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మాచర్ల సంబంధించి రామకృష్ణారెడ్డిని నిరవధిక నిర్బంధం చేయడం సరికాదనే ఒక అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయనకి నిర్ణయం చేరుతుంది. మరికొద్ది సేపట్లో ఆయన రెడీగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ.